ఎం న్యూస్ కి స్వాగతం. తన ఎదుగుదలను చూడలేక తన దగ్గర వారు చేరతీసి నన్ను బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా తనపై కొద్ది రోజులుగా దాడులకు పాల్పడుతున్న వారిపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తున్నారని, తన దగ్గర సాక్ష్యాలు అన్ని ఆధారాలు ఉన్నాయని రాజానగరం నియోజకవర్గం జమ్మూపట్నం గ్రామంలో గొడుగులమ్మ తల్లి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కమ్మాలి శ్రీనివాస్ మీడియాతో అన్నారు. దాడి జరిగిందనంటే నాకు 29వ తారీఖు నాడు మార్చి నెలలో 2024 నా మీద దాడి జరిగింది. నేను దాంట్లో అందరికీ కూడా గోకవరం గ్రామంలో ఆల్రెడీ నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మీకు కూడా చెప్తున్నాను. నా మేనరుడు అటువంటి అక్క కొడుకే అయ్యప్ప నా మీద దాడి చేయడం జరిగింది 29వ తారీఖు నాడు. దానికి సంబంధించిన వివరాలను కూడా అందించడం జరిగింది. ఇదేంటంటే ధనాశ ఎక్కువైపోయి మనుషుల్లో ఒక రకమైన పేరాస పెరిగిపోయింది. కారణం లేకుండానే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చూడంటే సభ్య సమాజం వినకూడని పద్ధతిలో మాట్లాడుతూ దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. డబ్బు ఆశతోటి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఆ విషయాన్ని నేను మా ఊరి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పవన్ కుమార్ గారికి, అలాగే సిఐ గారికి, కిషోర్ గారికి తెలియజేయడం, రేపు ఎస్పీ గారిని కూడా కలుస్తున్నాను ఈ విషయంలో. దానికి సంబంధించి అప్పుడు దాదాపుగా ఒక్కసారి దాడి జరగలేదు, 5 సార్లు నా మీద దాడి చేశారు. ఒక్కదానికి నేను సాక్ష్యం చెప్పలేను కానీ 5 మిగతా 4 సందర్భాల్లో కూడా అతను దాడి చేసిన విధానం కానీ, అక్కడ ఉన్న జనాలు చూడడం కానీ, అతను ఉపయోగించిన అసభ్య పదజాలం కానీ ఇవన్నీ జనం చూడడం జరిగింది. 29వ తారీఖు చాలా ఉధృతంగా వచ్చాడు. 13వ తారీఖున రాత్రి నేను లేకపోతే ఇంకొక రాత్రి ఆదివారం రాత్రి వచ్చి మద్యం తాగి చాలా ఇబ్బంది పెట్టాడు. దీనికంతా కారణం ఏంటంటే మా ఊరిలో తామల రాంబాబు అనే ఒక వ్యక్తి అతను జూదాలు తర్వాత ఈ రకరకాల కార్యక్రమాలు ఆడిస్తూ అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటాడు. నాతో పాటు కొన్నాళ్ళు కలిసి పనిచేశాడు అతను. నేను అతను మానుకోమని చెప్పాను. అతను మానుకోకపోతే నేను అతను బయటికి పంపించేశాను. అతను బయటికి పంపించేసిన ఆక్రోషంతో ఇతను నా మేనల్లుడు అయ్యప్ప, అతను తోడున్న కట్ట కళ్యాణం, అలాగే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మా తమ్ముడు కూడా ఉన్నాడు ఇందులో, మన కంబాల మురళి అనే వ్యక్తి. వీళ్ళందరూ ఏంటంటే ఒకటిగా మారి నా మీద దాడి చేయడానికి ప్రయత్నించడం, రకరకాలుగా చేయడం. ముఖ్యంగా విఎస్పి వార్త అనే సంస్థతోటి కలిసి కంబాల శ్రీనివాసరావు గారికి డబ్బు ఏ విధంగా వస్తుంది, అలాగే కంబాల శ్రీనివాసరావు గారికి ఏ విధమైన ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇలాంటి సీక్రెట్లన్నీ బయట పెడతాను, నా దగ్గర వివరాలు ఉన్నాయి, నాకు ₹1 కోటి ఇస్తే అవన్నీ చేయడం మానేస్తానని చెప్పని నాకు వీడియో కూడా పెట్టడం జరిగింది. విఎస్పి వార్త వాళ్ళు వచ్చి నా దగ్గరికి అడిగారు, సార్ మీ తమ్ముడు ఇలా చేస్తానని చెప్పి అన్నారు. అంటే నేను చెప్పాను, పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. నాకు సంబంధించిన ఆదాయ వ్యయాలన్నీ కూడా నేను ఇన్కమ్ ట్యాక్స్ వారికి ఫైల్ చేయాలి. ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ వారికి నేను ఆహ్వానం పలుకుతున్నాను. ఎప్పుడైనా రావచ్చు, నేనే స్వయంగా వెళ్తాను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి అవసరమైతే వెళ్ళి నేను చెప్తాను, సార్ నాకు ఏదైనా తప్పులు ఉన్నాయో వెరిఫై చేసుకోండి, ఏమైనా పొరపాటు నా వైపు జరిగితే నేనే వచ్చి మీకు ట్యాక్స్ కడతాను, నా దగ్గర నుంచి ఏమైనా లోపాలు జరుగుతుంటే నేను కూడా సరిగ్గా నేను లెక్కలు చూసుకున్నాను లేదో నాకు తెలియదు, మీరు రన్ని చెప్పి నేను ఆహ్వానిస్తాను, అది దానికి ఏం ప్రాబ్లం లేదు అది. సో ఈ విధంగా ఏంటంటే వీళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేసి నా దగ్గర నుంచి ఇప్పుడు నాకు తీసుకున్న లేఅవుట్లో బాగా పెరిగిపోయింది కాబట్టి దాంట్లో డబ్బులు కావాలి, 2 కోట్లు ఇస్తేనే కానీ కుదరదని చెప్పినట్టు అతను అసాంఘిక వ్యక్తి ఎవరైతే తామల రాంబాబు బయటకు వెళ్ళిపోతూ ఎవరైతే ఉన్నాడో అతనికి నా మేనలుడు అయ్యప్ప తోడుగా నిలిచి వీళ్ళిద్దరూ కలిసి నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని విషయం నేను రాత్రి వివరంగా చెప్పాను. దానికి సంబంధించి అతను ఏదైతే దాడి చేశాడో దాడి చేసిన వివరాలు కూడా నేను మీడియాకి అందజేయడం జరుగుతుంది. అది ఫుటేజ్లు కూడా ఉన్నాయి, తర్వాత నేను చూపిస్తాను. అది ప్రస్తుతానికైతే మాత్రం సాక్ష్యాలతో సరిపోతుంది. నాకు పక్కన బత్తుల నానాజీ గారు, అలాగే దళిత నాయకుడు వరసాల ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉండగానే దాడి జరిగింది. వీళ్ళందరూ చూశారు, వీళ్ళందరూ అడ్డుకున్నారు. ఈ విషయాన్ని అంతా తెలియపడం జరిగింది. నేను ఇంకో పిలిపేమిస్తున్నానంటే, మంచి వ్యక్తులు చేస్తూ దాదాపుగా 3 నియోజకవర్గాల్లో మంచి కార్యక్రమాలు చేస్తూ ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఇన్ని కోట్లు ఖర్చు పెడుతుంటే ఇలాంటి అసాంఘిక వ్యక్తులు నా మీద దాడి చేస్తుంటే నేను భరిస్తూ ముందుకెళ్లాలనే ఆలోచన నాకు ఉంది. కాబట్టి ఎవరైతే నాతో లబ్ధి పొంది ఇన్నాళ్ళు ఈ ఆలయాలకు పేరిట విరాళాలు స్వీకరించారో, మంచి పనులు చేస్తే స్వీకరించారో వీళ్ళందరూ కూడా చైతన్యమయ్యి దీనికి ఏదైనా శాంతియుతమైన మార్గం కానీ ధర్నా కానీ ఏమన్నా ఉంటే నా సేవలు అవసరం అనుకుంటే చేయించుకుంటారు. లేదంటే నేను కూడా ఇంక విసిగిపోయాను. నేను దీంతో నా సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాల వద్దన్న ఆలోచనలో పడిపోయాను. నేను కార్యకర్తలందరికీ కూడా ఈ మీడియా ద్వారా పిలిపిస్తున్నాను. ఒకవేళ లేదండి మీరు ఇస్తే మాత్రం తీసుకుంటాం, మీకు సంబంధించిన మంచి చెడు మాకు అవసరం లేదని చెప్పాలనుకుంటే మాత్రం నేను కూడా దానికి సంబంధించి మరి నేను కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. జై శ్రీరామ్. అది దానికోసం కూడా నేను పిలిపిస్తున్నాను. నేను అది వచ్చి కలవచ్చు, దీని విధంగా ఎలా ముందుకెళ్దామని చెప్పిన కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలా మంచి పనులు చేస్తూ వెళ్తుంటే దాడులు చేయడం, మానసికంగా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ నాకే అర్థం కావట్లేదు. నేను కూడా ముందుకెళ్ళాలంటే మానసిక ధైర్యం కావాలి కదా నాకు కూడా. అంటే మంచి పనులు చేసినా కానీ ఇలా చేస్తారనే భావన నాకు వస్తుంది. సో ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ మీకు కంబాల్సిన అవసరం. భారత్ మాతకి జై జై. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.